హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నమ్రతాస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు ఎలా అన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో నేనైతే ఇవాళ కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోనే షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు అంటే వీ ఆల్ నో ఆల్రెడీ ఇండియాలో థర్డ్ వేవ్ అన్నది కోవిడ్ది చాలా బాగా పెరిగిపోయింది. కరోనా కేసెస్ అన్నవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అండ్ ప్రజెంట్ కంట్రీలో అయితే లాక్డౌన్ పెట్టే సిచ్యువేషన్ నాకు తెలిసినంత వరకు అయితే లేదు. అంటే మ్యాక్సిమం లాక్డౌన్ ఏమీ పెట్టరు మన కంట్రీలో ఈసారి. అండ్ మనం చేయగలిగింది ఏంటి? హౌ టు ఓవర్కమ్ దిస్ ఒమిక్రాన్ అని, లేదు అంటే డెల్టా వేవ్ అని ఏవేవో చెప్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోవిడ్ వైపు వెళ్ళకూడదు ఆర్ కోవిడ్ మనల్ని అటాక్ చేయకూడదు అనుకుంటే మనం చేయాల్సింది ఏంటి అంటే కంప్లీట్ మాస్క్స్ పెట్టుకోవాలి, శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి, చాలా కేర్ఫుల్గా సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు నెక్స్ట్ వచ్చేది ఏంటిది అంటే ఇమ్యూనిటీకి మెయిన్ మనం తీసుకునే ఫుడ్లోను, మనం తీసుకునే ఇంటేక్లోనే ఉంటుందండి మెయిన్. మనం ఇమ్యూనిటీ ఎంత గెయిన్ చేస్తున్నాం అనుకున్నది అంతా కూడాను. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే ఏదొచ్చినా సరే దాన్ని మనం బీట్ చేసేసేయచ్చు, మనకి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇమ్యూనిటీ లేదు అంటే కనుక ఏదైనా సరే మనం ఫేస్ చేయడం కాస్త టఫ్ అనే చెప్పాలి. సో ఇవాళ అయితే నేను మీకు ఈ బాక్స్లో ఏముంది, దీనిలో ఏంటిది అన్నది చూపిస్తా. సో ఈ బాక్స్ వచ్చేసరికి ఆరిక్ గుడ్నెస్ ఆఫ్ ఆయుర్వేదిక్ హెర్బ్స్ విత్ కోకోనట్ వాటర్ అండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకి మెన్షన్ చేశారు నో ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ షుగర్ అండ్ లో క్యాలరీస్ అని చెప్పి. అండ్ దీని లింక్ వచ్చేసరికి www.theoric.com అని చెప్పి వెబ్సైట్. సో ఫస్ట్ అయితే దీనిని అన్బాక్స్ చేసేద్దాం మనం. దాని తర్వాత దీనిలో ఏముంది ఏంటి అన్నది నేను మీకు చూపిస్తా. సో ఒకసారి మనకి ఒక మంచి కార్డ్బోర్డ్ బాక్సింగ్లో అయితే వచ్చింది. అండ్ మనకి కాంప్లిమెంటరీగా ఇక్కడ ఆరిక్ మసాలా టీ కూడా ఇచ్చారనమాట, ఒక చిన్న ప్యాకెట్ వచ్చింది. అండ్ ఈ కార్డ్బోర్డ్ బాక్సింగ్లో నీట్ ప్యాకింగ్లో మనకి మొత్తం 24 బాటిల్స్ అయితే వచ్చాయండి ఇక్కడ. అండ్ పర్సనల్గా నాకు అయితే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కానివ్వండి, మన ఇమ్యూనిటీ బూస్టింగ్ అవడానికి కానీ హెల్ప్ అవుతుంది ఏంటి అంటే దిస్ బాటిల్. ఎస్, ఈ చిన్న బాటిల్ తోటి మనకి సూపర్ ఇమ్యూనిటీ వచ్చేసిద్దండి. అండ్ ఇది వచ్చేసరికి ఆరిక్ బాడీ డిఫెన్స్ న్యాచురల్ ఆయుర్వేదిక్ ఇమ్యూనిటీ. సో ఈ బాటిల్ని అయితే నేను ఫ్రమ్ ఫ్యూ డేస్ యూజ్ చేసిన. మీరు డైలీ 1 బాటిల్ తాగేసేయచ్చు దీన్ని, అస్సలు ప్రాబ్లం ఏమి ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను టేస్ట్ విషయంలో చాలా పిక్కీగా ఉంటాను, నాకు అంత ఈజీగా ఏ టేస్ట్ నచ్చదనమాట. ఇది తాగితే మీకు ఎలా ఉంటుందంటే కోకోనట్ వాటర్ కానివ్వండి ఆర్ మనం నిమ్మకాయ రసంతో ఆర్ అలా తాగుతాం కదా, నిమ్మకాయ జ్యూస్ చేసుకొని లెమన్ జ్యూస్, సో ఆ వేలో ఉంటుంది అనమాట చెప్పడానికి. సో రోజుకి ఒక బాటిల్ మీరు దీన్ని ఈజీగా తాగేసేయచ్చు. అండ్ దీనిలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి, సో దీనిలో మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మొరింగా అండి. సో ఇదేంటి అంటే వరల్డ్స్ న్యూట్రిషనల్ కంప్లీట్ ఫుడ్ అనమాట. దీనిలో 10x విటమిన్ ఏ ఉంటుంది, క్యారెట్స్లో కన్నా కూడా ఇంటూ 10x మనకి న్యూట్రిషన్ ఉంటుంది అనమాట, విటమిన్ ఏ వచ్చేసరికి. ఒకటి వచ్చేసరికి ఆమ్లా అండి. ఆమ్లా అంటే మనకి ఉసిరికాయ అనమాట. సో దీనిలో మనకి 20% ఎక్కువ విటమిన్ సి అన్నది దొరుకుతుంది. లైక్ ఆరెంజెస్లో కన్నా కూడా మనకి 20% ఎక్కువ దొరుకుతుంది అనమాట విటమిన్ సి వచ్చేసరికి. అండ్ దీనిలో ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి కోకోనట్ వాటర్ ఉంటుందండి. సో దీన్ని తాగడం వల్ల ఏంటి అంటే మనకి మంచి రీఫ్రెషింగ్ ఫీల్ అన్నది కంటిన్యూస్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్. సో మనల్ని ఏది ఈజీగా అటాక్ చేయకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ దీనిలో నో యాడెడ్ షుగర్స్, లో క్యాలరీస్ అండ్ నో ప్రిజర్వేటివ్స్. సో మనకి దీనిలో మెయిన్ అందరికీ ఉండే భయం ఏంటి, ఏదైనా రిఫ్రెషింగ్ డ్రింక్స్ తాగాలి అన్నా, అలాంటివి తాగాలి అన్నా కూడా అబ్బా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, యాడెడ్ షుగర్స్ ఉంటాయి, ఏం తాగుతాం అనిపించేస్తుంది. సో దీనిలో ఆ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. అండ్ ఇవి వచ్చేసరికి ట్రస్టెడ్ బై డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్స్ అండి. సో దానిలో కూడా మనకి ప్రాబ్లం ఉండదు. అండ్ మీకు ఇక్కడ సైడ్ కూడా దానిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని మెన్షన్ చేస్తారండి. వాటర్, టెండర్ కోకోనట్ వాటర్, డియోనైజ్డ్ యాపిల్ జ్యూస్ కాన్సన్ట్రేట్, స్వీట్ లైమ్, లెమన్ జ్యూస్ కాన్సన్ట్రేట్, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ లైక్ ఆమ్లా, తులసి, అశ్వగంధ ఇవన్నీ ఉంటాయి. దీనిలో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి జల్జీరా అండి. అండ్ ఆల్సో లెమనేట్, అంటే చెప్పా కదా లెమన్స్. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి అంటే ఇది ఇంకా ఫ్రెష్గా ఫీల్ అన్నది ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ చెప్పా కదా అదర్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఆమ్లా కానివ్వండి, టర్మరిక్ కానివ్వండి, అశ్వగంధ కానీ ఇది ఒక రీఫ్రెషింగ్ జ్యూస్ కింద చేసేస్తాయి. మనం మంచిగా బయటకు వెళ్ళినప్పుడు ఆర్ సమ్టైమ్స్ ఒక జ్యూస్ తాగేద్దాము,
లేదు అంటే మంచి కూల్ డ్రింక్ తాగుదాము అనుకుంటూ ఉంటాం కదా, వాటన్నిటికన్నా కూడా ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఈజీ టు డ్రింక్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి మంచిగా బిల్డ్ అవుతూ ఉంటుంది. దీనిలో వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఎలా యూస్ చేయాలి అనుకోవచ్చు. మీరు డైలీ 1 బాటిల్ కానివ్వండి ఆర్ కావాలి అంటే 2 బాటిల్స్ అయినా తాగేయచ్చు. సో ఇక్కడ చూడండి, ఇలా మీకు బాటిల్స్గా ఇచ్చేస్తారనమాట. ఇది ప్యాకేజ్ వచ్చేసరికి మీరు సో 24 బాటిల్స్ ఉంటాయి, 12 బాటిల్స్ ఉంటాయి, 48 బాటిల్స్ ఉంటాయి. సో మీ పర్పస్ని బట్టి ఆర్ మీ యూజ్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎన్ని బాటిల్స్ కావాలి అని చెప్పి. సో డైలీ మీరు ఒక బాటిల్ని అయితే ఈజీగా డ్రింక్ చేసేయచ్చు అండి. అదేం పెద్ద కష్టం అనిపించదు. చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఏజ్ లిమిట్ ఏమీ లేదు. అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు, ఇది టేస్ట్ బాగుంది అంటున్నావు కానీ నో యాడెడ్ షుగర్స్ అంటున్నావు, హౌ అని చెప్పి. సో దీనిలో ఏంటి అంటే స్వీట్నెస్ అన్నది మనకి కోకోనట్ వాటర్ నుంచి కానివ్వండి ఆర్ దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ నుంచే మనకి దీనిలో ఉన్న స్వీట్నెస్ అన్నది వస్తుంది. అండ్ ఇంకొకటి, ఎవరైనా సరే న్యూగా వాళ్ళ డైట్స్లో కానివ్వండి లేదు వాళ్ళ లైఫ్ స్టైల్లోకి ఒక డెలీషియస్ది ఎట్ ద సేమ్ టైం హెల్తీది యాడ్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. అండ్ అందులో ఇదేంటి అంటే ఆయుర్వేదిక్. సో మనకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కానీ అట్లాంటి ఏది ఉండదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కనుక ఆరిక్లో మీ లైఫ్ టైం మెంబర్షిప్ కనుక తీసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ అన్ ఆఫర్ అండి ప్రస్తుతం. దానిలో ఏంటి అంటే 53% ఆఫర్ అన్నది నడుస్తుంది ఆన్ కోల్డ్ బేవరేజెస్. అండ్ మీకు ఆల్సో మీకు ఒక హ్యాంపర్ పంపించేస్తారు, మీ హోమ్ డెలివరీ అవుతుంది మీ హ్యాంపర్ వచ్చేసరికి. అండ్ మీకు పర్సనలైజ్డ్ కూపన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. సో కావాలి అనుకుంటే కనుక లైఫ్ లాంగ్ మెంబర్షిప్ కూడా తీసుకోండి. అండ్ ఎప్పటికప్పుడు ఆఫర్స్ అన్నది అప్డేట్ అవుతూ. సో మీకు వచ్చేసరికి ఒక కూపన్ అవైలబుల్ ఉందండి, నేను మీకు ఇక్కడ రాస్తాను చూడండి. అది వచ్చేసరికి డ్రింక్ ఆరిక్ 20 అనమాట. సో ఇది యూస్ చేసుకుంటే కనుక మీకు మంచి ఆఫర్ అన్నది కూడా వస్తుంది. అండ్ దీని లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటాయి, కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో వీళ్ళ వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని అవైలబుల్ ఉంటాయి, ఇందులోని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. ప్రైజింగ్ వచ్చేసరికి కూడా మీకు చాలా రీజనబుల్గా ఉంటుందండి. మనం బయట యూస్ చేసే బేవరేజెస్ కానీ మనం తాగే కూల్ డ్రింక్స్ కానీ వీటన్నిటితో పోల్చుకుంటే చాలా ఇదిగానే ఉంటుంది. అండ్ మీకు ఎక్కడ బయట ఇవి సింగిల్ బాటిల్స్ ఇలా దొరకవండి, మీరు ఒక ప్యాకేజ్ తీసుకోవాల్సిందే. ఏదర్ మీరు వాళ్ళ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మీకు ప్రెసెంట్ అమెజాన్లో కూడా ఇవి అవైలబుల్ ఉంటున్నాయి. సో ఈ రెండిట్లోంచి మీరు ఎక్కడైనా సరే వీటిని తీసుకోవచ్చు. సో మీ లైఫ్ స్టైల్కి కానీ మీ డైలీ రొటీన్కి కానీ ఒక మంచి రిఫ్రెష్మెంట్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆరిక్ని మాత్రం ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఈ కోవిడ్ టైమ్స్లో కానివ్వండి, ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి కానివ్వండి, మీ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కానివ్వండి, ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. పర్టికులర్గా ఏంటి అంటే మనం ఉన్న సిచ్యువేషన్స్ అలాంటిది, మనం బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ ఉండవు, మనం హెల్త్ కేర్ తీసుకోవడం తప్పితే ఇంకొక ఆప్షన్ ఉండట్లేదు మనకి కోవిడ్ వల్ల. అండ్ అఫ్ కోర్స్ ఏంటి అంటే కోవిడ్తో కలిసి మనం ఉండాల్సి వస్తుంది అనమాట. ఆబ్వియస్లీ లైక్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఒక్కొక్క మంత్ కోవిడ్ అంటున్నారు, దాని తర్వాత ఒమిక్రాన్ అంటున్నారు, దాని తర్వాత డెల్టా వేవ్ అంటున్నారు. వీ డోంట్ నో అది ఏంటి అంటే మారుతుందన్నమాట, దాన్ని ఒక్కొక్క మంత్ ఒక్కొక్క దానిలో ఉంటుంది. సో వీ డోంట్ నో ఫర్దర్గా ఏం వస్తాయి అని చెప్పి. సో వీ జస్ట్ నీడ్ టు బీ ప్రిపేర్డ్ అంతే దేనికైనా సరే. సో దేనికైనా ప్రిపేర్డ్గా ఉండాలి అంటే మన ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి. ఫర్ ద ఫస్ట్ థింగ్ అదొక్కటే మనం చేయగలిగింది, మన చేతిలో ఉన్నది. సో ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి ఇట్లాంటి మంచి హెల్దీ అండ్ టేస్టీవి కనుక ట్రై చేసామనుకోండి, అటు హెల్త్ వస్తుంది, ఇటు టేస్ట్ ఉంటుంది, మంచి రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. సో మీకు ఒక మంచి హెల్దీ రొటీన్ తయారవుతుంది. అండ్ మీరు డిఫరెన్స్ మీ బాడీలో చూడాలి అనుకుంటే కనుక మీకు మినిమం 2 బాటిల్స్ తాగిన తర్వాత నుంచి కొంచెం డిఫరెన్స్ అన్నది తెలుస్తుందండి. అండ్ ఫుల్ క్లారిటీ ఆఫ్ డిఫరెన్స్ తెలియాలి అంటే మీకు 30 డేస్ నుంచి 45 డేస్ వరకు పడుతుంది. దాని తర్వాత మీకు డిఫరెన్సెస్ అన్నవి చాలా క్లియర్గా తెలుస్తాయి. ఇంకా మే విష్ ఒక రోజులో 1 బాటిల్ తాగుతారా లేదు అంటే 2 బాటిల్స్ తాగుతారా అన్నది ఇట్స్ అప్ టు యూ. ఎన్ని బాటిల్స్ అయినా తాగొచ్చు. అండ్ దీని కాస్ట్ కూడా మీకు వెరీ రీజనబుల్గా ఉంటుంది. సో ఐఎమ్ హ్యావింగ్ ఇట్. సో సూపర్ రిఫ్రెషింగ్ ఉంటాయి దీనిలో మాత్రం ఇవి. సో రోజుకో బాటిల్ ఈజీగా తాగేసేయచ్చు. దీనిలో వచ్చేసరికి చెప్పా కదండి, ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు, వీళ్ళు చిన్నపిల్లలు అలా ఏం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ కండిషన్స్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ డయాబెటిక్, సో ఇట్లాంటివి ఉన్నా కూడా దే కెన్ యూజ్. అండ్ దీనిలో వెరీ లో క్యాలరీస్ ఉంటాయి, సో దానిలో కూడా ప్రాబ్లం ఉండదు. సో మీ రొటీన్కి ఒక డెలీషియస్ డ్రింక్ని ఆర్ ఒక మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్ని కూడా యాడ్ చేసేసుకోండి విత్ దిస్ ఆరిక్.
సో దీన్ని అయితే ఒకసారి పర్చేస్ చేయండి, ట్రై చేయండి అండ్ ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో హోప్ దీనివల్ల మీరు ఇమ్యూనిటీ పెంచుకుంటారు అనుకుంటున్నా అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆరిక్ని కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమ్రత యాజ్ వెల్. థ్యాంక్ యూ, బై బాయ్.